బేతాళ కథ. అదనపు అర్హత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు వ్యక్తులు ఎంతో పట్టుదల శ్రమల కోర్చి కూడా సాధించదలిచిన కార్యం సాధించలేక విసిగిపోయి గొప్ప వివేకంతో చేస్తున్నామనుకుంటూ అవివేకమైన నిర్ణయాలు చేసి ఆత్మవంచనకు పాల్పడతారు. ఇందుకు ఉదాహరణగా విశాలవర్మ అనే రాజు తన కుమారుడి వివాహ విషయంలో చేసిన నిర్ణయాన్ని గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం వైశాలిని దేశాన్ని విశాలవర్మ అనే మహారాజు పాలిస్తుండేవాడు. ఆయనకు ఒక చెల్లెలు ఉండేది. ఆమె వివాహమైన కొద్ది కాలానికే ఒక కుమార్తెను కని చనిపోయింది. చెల్లెలి పట్ల అపరిమితమైన వాత్సల్యం గల విశాలవర్మ బావగారి అనుమతి తీసుకుని చెల్లెలి బిడ్డను తనే పెంచసాగాడు. ఆ బాలికకు వైశాలి అని నామకరణం చేసిన విశాలవర్మ ఆమెను తన ఏకైక పుత్రుడు విజయవర్మతో సమానంగా ఆదరిస్తూ వారిద్దరికీ వివాహం చేసి చెల్లెలి ఆత్మకు శాంతి చేకూర్చాలన్న ఆలోచనను కూడా పెంపొందించుకోసాగాడు. ఇలా రోజులు గడిచి వైశాలి, విజయవర్మ ఇద్దరూ యుక్త వయస్కులయ్యారు. ఎప్పటికప్పుడు వాళ్ల ప్రవర్తనను పరిశీలిస్తూ వస్తున్న విశాలవర్మ కొడుకు మేనకోడలి పట్ల ఎటువంటి ప్రత్యేక అభిమానము చూపకపోవటం గమనించి అతడు వైశాలిని వివాహమాడేందుకు తిరస్కరిస్తాడేమోనని ఆందోళన పడసాగాడు. చివరకు ఆందోళన భరించలేని విశాలవర్మ కొడుకుని ఏకాంతంగా కలుసుకుని తన మనసులోని మాట బయటపెట్టాడు. విజయవర్మ ఆ మాట విని కొంతసేపు మౌనంగా ఉండి సంకోచంగానే, వైశాలి అనుకూలవతి అయిన సహధర్మచారిణి కాగలదు గాని భావి మహారాజుకు తగిన మహారాణి కాగల అర్హత మాత్రం ఆమెకు లేదని నా అభిప్రాయం అన్నాడు. కొడుకు మాటలతో తీవ్రమైన ఆశాభంగానికి గురైన విశాలవర్మ ఆగ్రహంతో కూడిన వెటకారంతో, ఓహో, అనుకూలతగాక మహారాణికి అదనపు అర్హతలుండాలన్నమాట. సరే, ఆ అర్హతలేమైనా ఉంటే అవి వైశాలికి కాక మరెవరికున్నట్టు అని ప్రశ్నించాడు. విజయవర్మ ఒక్క క్షణం తటపటాయించి చివరకు, నాతో పాటు విద్యాభ్యాసం చేసిన మన మహాసేనాధిపతి కుమార్తె సౌమిత్రి పూర్తిగా అర్హురాలని నా విశ్వాసం అన్నాడు. ఆ జవాబుతో విశాలవర్మ మనసు ఒక్క క్షణం భగ్గుమంది. ఆయన కోపంగా, ఏమిటి, సౌమిత్రి వైశాలి కంటే అధికురాలా? దేనిలో అధికురాలు? అందచెందాలలోనా, సౌశీల్యంలోనా? ఏమిటా అదనపు అర్హత అని అడిగాడు. విజయవర్మ శాంతంగా, మన్నించండి నాన్నగారు, ఆగ్రహంలో ఉన్న మీకు నా మాటలు కటువుగా ధ్వనిస్తాయి అన్నాడు. ఈ జవాబు వింటూనే విశాలవర్మ అక్కడి నుంచి లేచిపోయాడు. తర్వాత ఆయన కొడుకు దగ్గర ఈ ప్రస్తావన 1-2 సార్లు తెచ్చాడు. అయితే విజయవర్మ తండ్రికి తను పూర్వం ఇచ్చిన జవాబే ఇచ్చాడు. దీనితో విసిగిపోయిన రాజు విశాలవర్మ, నీ మొండి పట్టుదల విడవ్వన్నమాట. నీ వివాహం ఇంత గడ్డు సమస్యగా పరిణమిస్తుందని నేనేనాడూ ఊహించలేదు అన్నాడు. తండ్రి మానసికంగా ఎంత ఆందోళన చెందుతున్నది గ్రహించిన విజయవర్మ ఆయనతో, అయితే నాన్నగారు, ఈ గడ్డు సమస్యను పరిష్కరించే మార్గం గురించి నేను ఆలోచించాను. ఒక పని చెయ్యండి, నేను మీకొక కథ చెబుతాను. కథ చివరలో కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి మీరు జవాబు చెప్పనవసరం లేదు. వైశాలిని, సౌమిత్రిని దగ్గర కూర్చోబెట్టి ఆ కథ వారికి చెప్పి అవే ప్రశ్నలు వారిని అడగండి. వాళ్ళు వాటికిచ్చే సమాధానాల్లోనే మీకు కావలసిన జవాబు ఉంటుంది అని తాను చెప్పదలుచుకున్న కథ విశాలవర్మకు చెప్పాడు. విశాలవర్మ అయిష్టంగానే కథంతా విని మన్నాడు అంతఃపురంలో వైశాలి, సౌమిత్రి వీణావాదంలో నిమగ్నమై ఉండగా అక్కడికి పోయి ఇద్దర్నీ పలకరించి ఆ మాట ఈ మాట మాట్లాడి కొద్దిసేపు గడవనిచ్చి, తర్వాత మీ ఇద్దరికీ నేనొక చక్కని కథ చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అవంతి దేశాన్ని పాలించిన సింహకేతుడికి 2 భార్యలు. వంశాచారం ప్రకారం తల్లిదండ్రులు నిర్ణయించిన స్వర్ణలత అతడి పెద్ద భార్య కాగా, చిన్న భార్య శ్రీలేఖ గుణగణాలు, వ్యక్తిత్వము విని అతడు కోరి ఆమెను వివాహం చేసుకున్నాడు. పెద్ద భార్య స్వర్ణలత రాను రాను రాజు తనకంటే శ్రీలేఖనే ఎక్కువ అభిమానిస్తున్నాడన్న అనుమానంతో కృంగిపోసాగింది.
దానికి తగినట్టే శ్రీలేఖ తరచూ పురుషవేషం ధరించి రాజకార్యాల్లోనూ మృగయ వినోదంలోనూ కూడా భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. ఇదంతా చూస్తున్న స్వర్ణలత తాను కూడా పురుషవేషం ధరించి భర్తతో పాటు తిరగాలని నిర్ణయించుకుంది. భార్య నిర్ణయం విన్న సింహకేతుడు ఆమెకేసి ఆశ్చర్యంగా చూసి ఏదో చెప్పబోయాడు. కాని స్వర్ణలత భర్తకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా శ్రీలేఖలాగే నేను కూడా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం లాంటివి నేర్చుకున్నదాన్నే ప్రభువు అన్నది. ఆ మాటలు విన్న సింహకేతుడు చిన్నగా నవ్వుకుని సరే అలాగే కాని దేవి అన్నాడు. తర్వాత వారం తిరక్కుండానే స్వర్ణలత పురుషవేషం ధరించి భర్త వెంట అడవికి వేటకు వెళ్ళింది. అడవిలో చెల్లా చెదురుగా గిరిజనుల పర్ణకుటీరాలున్నాయి. వేటలో డస్సిపోయిన రాజు సింహకేతుడు రాణిని వెంట పెట్టుకుని దగ్గరలో ఉన్న ఒక కుటీరానికి వెళ్ళాడు. ఆ సమయాన ఇంట ఒక స్త్రీ మాత్రం ఉంది. ఆమె రాజదంపతులను సాదరంగా ఆహ్వానించి లోపల్నించి 2 మట్టి పాత్రల నిండా ఏదో పదార్థం తీసుకువచ్చి వారికి ఇస్తూ మా గిరిజనుల ఇళ్లల్లో ఇది ప్రత్యేకంగా వండుతాము దొరా అంటూ సంబరంగా చెప్పింది. సింహకేతుడు చిరునవ్వుతో ఆమె దగ్గర్నుంచి పాత్ర తీసుకుని తినసాగాడు. స్వర్ణలత కూడా పాత్ర తీసుకుని లోపల ఉన్న పదార్థం కొద్దిగా తీసి నోట పెట్టుకుంది. వెంటనే ఆమెకు వాంతి అయినంత పని అయింది. భర్త మాత్రం ఆప్యాయంగా తింటున్నాడు. రాజు పూర్తిగా తినడం అయ్యాక గిరిజన స్త్రీతో చాలా బావుందమ్మా, అలాగే మీ అడవి తేనె కూడా ఉంటే కాస్త ఇస్తావా అని అడిగాడు. ఆ స్త్రీ ఆనందంగా తల ఊపి 2 చిన్న పాత్రల నిండుగా తేనె తీసుకువచ్చి రాజదంపతులకు ఇచ్చింది. వాళ్ళు తేనె తాగి విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. వారిని సాగనంపడం కోసం గిరిజన స్త్రీ కూడా బయటికి వచ్చింది. బయలుదేరబోయే క్షణాన స్వర్ణలత భర్తతో ప్రభూ ఒక్క క్షణం అని గిరిజన స్త్రీని లోపలికి తీసుకువెళ్లి తమకు ఇచ్చిన పదార్థాన్ని తయారు చేసే విధానం అడిగి తెలుసుకుంది. ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఒకనాడు స్వర్ణలత అంతఃపురానికి వెళ్లిన సింహకేతుడికి స్వర్ణలత స్వయంగా ఒక బంగారు పాత్ర నిండా ఏదో పదార్థం తెచ్చి ఇస్తూ ఆనాడు అడవిలో గిరిజనుల ఇంట మీరు ఇష్టంగా తిన్న వంటకం ప్రభూ అన్నది. ఇందుకు సింహకేతుడు చిన్నగా నవ్వి పాత్రను పక్కనే ఉన్న బల్లమీద పెట్టి తన మెడలోని ముత్యాల పతకం తీసి ఆమె మెడలో వేస్తూ నీకు నా పట్ల ఉన్న శ్రద్ధకు, అభిమానానికి నాకు చాలా ఆనందంగా ఉంది దేవి. ఇటువంటి నువ్వు కోమలమైన శిరీష పుష్పంలా అంతఃపురంలో ఉండడమే తప్ప ఆరు బయట నాతో పాటు కష్టపడడం నాకిష్టం లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ. భర్త మాటలకు ఆనందించాలో బాధపడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది స్వర్ణలత. కథ పూర్తి చేసిన విశాలవర్మ వైశాలి, సౌమిత్రిల వైపు కొంతసేపు మార్చి మార్చి చూస్తూ అమ్మా, నాకొక సందేహం. రాజు సింహకేతుడి ప్రవర్తన అతడు తన 2 భార్యలైన స్వర్ణలత, శ్రీలేఖల మధ్య తేడా చూపిస్తున్నాడన్న విషయాన్ని స్పష్టపరుస్తూనే ఉంది. అయితే అతడి ప్రవర్తన అక్రమమైనదా, సక్రమమైనదా అని ప్రశ్నించాడు. వైశాలి వెంటనే సింహకేతుడి ప్రవర్తన స్వర్ణలత పట్ల అక్రమమైనదనడంలో ఏమాత్రం సందేహం లేదు. భార్యలిద్దరూ సమాన విద్య గలవారైనా అతడు శ్రీలేఖను తనతో తీసుకువెళుతూ స్వర్ణలతను అంతఃపురంలోనే ఉండమని చెప్పడంలోనే అతడి అక్రమ ప్రవర్తన స్పష్టమవుతున్నది అన్నది. రాజు విశాలవర్మ తల పంకించి సౌమిత్రి వైపు తిరిగి ఏం తల్లి, నీ సమాధానం కూడా అదేనా అని ప్రశ్నించాడు. సౌమిత్రి చిరునవ్వుతో కాదన్నట్టుగా తల ఊపి సింహకేతుడి ప్రవర్తన సక్రమైనదే కాక రాజకీయ దక్షతకు, మానవతా విలువలకు పట్టం కడుతున్నది ప్రభూ అన్నది చిన్నగా నవ్వుతూ. ఈ జవాబు విని ఒక్క క్షణం నివ్వెరపోయిన విశాలవర్మ మౌనంగా తల వంచుకుని కొద్దిసేపు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయి చప్పున లేచి అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెల తిరక్కుండానే ఆయన సౌమిత్రితో విజయవర్మకు అత్యంత వైభవంగా వివాహం జరిపి రాజ్యభారాన్ని అతడికి అప్పగించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా, తన ప్రశ్నకు వైశాలి జవాబు కన్నా సౌమిత్రి ఇచ్చిన జవాబు విశాలవర్మను ఏ కారణం వల్ల సంతృప్తిపరిచిందో అర్థం కావటం లేదు. సమానమైన విద్యా సౌశీల్యాలు గల 2 భార్యల్లో సింహకేతుడు శ్రీలేఖ పట్ల ఎక్కువ ఆదరాభిమానాలు చూపటం
అక్రమ ప్రవర్తనే అవుతుంది కదా. అలాటప్పుడు రాజు విశాలవర్మ సౌమిత్రి జవాబును మెచ్చుకుని ఆమెను తన కొడుక్కు కట్టపెట్టడం వివేకహీనం అనిపించుకోదా? కొడుకు ఎలాగూ వైశాలిని వివాహమాడడన్న నమ్మకంతో సౌమిత్రి జవాబుకు తృప్తిపడినట్టు నటించడం విశాలవర్మ ఆత్మవంచన చేసుకోవటమే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాధారణ వ్యక్తికి ఒక దేశాన్ని పాలించే రాజుకు ప్రవర్తన విషయంలో చాలా తేడా ఉంటుంది. రాజైన వాడికి రాజ్యమంతా తన కుటుంబమే. కేవలం గిరిజన స్త్రీని సంతృప్తిపరచటం కోసమే సింహకేతుడు తనకు నచ్చని పదార్థాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఆ సంగతి స్వర్ణలత గ్రహించలేకపోయింది. అదే శ్రీలేఖ అయితే అతన్ని ఎంతగానో మెచ్చుకునేది. పైగా స్వర్ణలత గిరిజన స్త్రీ వండిన పదార్థం లాంటిదే వండించి భర్తను తినమని కోరటం ఆమె అమాయకత్వాన్ని చాటుతుంది. ఇలాంటి వారు కేవలం అంతఃపురానికే పరిమితం కావటం, గ్రహింపు జ్ఞానం లాంటి అదనపు అర్హత గల శ్రీలేఖ వంటి వారు సర్వదా భర్తలకు చీరువుగా ఉండడం సహజమే. విశాలవర్మ చెప్పిన కథలో విజయవర్మ సింహకేతుడైతే సౌమిత్రి శ్రీలేఖ. వైశాలి సౌమిత్రిల జవాబులు విన్నాక రాజు విశాలవర్మ ఈ సంగతి గ్రహించాడు. అందువల్లనే ఆయన తన కొడుకుకు సౌమిత్రితో వివాహం జరిపించాడు. ఇందులో ఆయన ఆత్మవంచన ప్రసక్తే లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి, మనం ఇంటికి.